మెదక్ పట్టణం పత్తెనగర్కు చెందిన మంగళి రేణుకను చిన్నశంకరంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగలపెట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పత్తెనగర్కు చెందిన మంగళి రేణుక ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో స్వీపర్ గా పనిచేస్తుంది. ఈ నెల 8న కనిపించకుండా పోవడంతో పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మహిళా ఫోన్ లిస్టును విచారించగా చిన్నశంకరంపేట మండలం కొండాపూర్కు చెందిన బత్తుల యేసుతో పరిచయం ఉన్నట్లు గుర్తించారు. యేసుని విచారించగా రేణుకను తానే హత్య చేసినట్లు అంగీకరించారు. కొండాపూర్ అటవీ ప్రాంతంలో హత్య చేసి పెట్రోల్ పోసి తగలపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్త నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సిఐ నాగరాజు తెలిపారు. ఈ కేసులో కొన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని అనుమానాస్పద వ్యక్తుల్ని కొన్ని మా ఇన్వెస్టిగేషన్ పర్పస్ కాల్ లెటర్స్ అవి కలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఇవి లేడీతో ఎవరైతే మాట్లాడారో వాళ్ళ కాల్ లెటర్స్ వెరిఫై చేస్తూ అందులో ఒక అతను నెంబర్ సస్పెక్ట్గా వచ్చింది. అతన్ని మేము పిలిపించి తర్వాత ఇంటరాగేట్ చేస్తే ఈ మిస్సింగ్ ఉమెన్ ఎవరైతే ఉందో అతనితో కొంచెం వివాహేతర సంబంధం కారణంగా ఆ లేడీని ఆ రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి 6వ తారీఖు సాయంకాలం పిలిపించి బస్ స్టాండ్ నుంచి బయలుదేరి దారిలో వాళ్ళందరూ కలిసే దారిలో ఒక లిక్కర్ పర్చేజ్ చేస్తారు. లిక్కర్ పర్చేజ్ చేసి అక్కడి నుంచి శంకరంపేట లిమిట్స్లో కొండాపూర్ విలేజ్ అవుట్స్కట్స్లో ఫారెస్ట్లో వాళ్ళందరూ కలిసి ఉండి తర్వాత తాగి తిన్న తర్వాత చిన్న మనస్పర్ధ రావడం వల్ల ఆ లేడీని తను కూడా తీసుకెళ్ళిన ఒక చాకు తర్వాత పెట్రోల్ ఒక బాటిల్లో తీసుకుపోయాడు. ముందుగానే ప్లాన్ చేసుకుని అతను పోవడం జరిగింది. ఆమెని పొడిచి చంపడం జరిగింది. ఆ ఫారెస్ట్లో పొడిచి చంపేసి తర్వాత బాడీ కూడా కనబడకుతున్న ఉద్దేశంతో ఇది కూడా తీసుకెళ్ళిన పెట్రోల్ ఆ లేడీ మీద పోసి తగలబెట్టడం జరిగింది. తర్వాత ఇవన్నీ కన్ఫెస్ చేసిన తర్వాత ఈ మర్డర్ కంప్లీట్ అయిన తర్వాత అతను ఏదైతే చాకు కూడా లేడీ క్యారీ చేసిన టిఫిన్ బాక్స్ అవి అతని సెల్ ఫోన్ ఇవన్నీ కూడా పేరూరు అవుట్స్కట్స్లో ఒక వాగులో పడడం జరిగింది. మళ్ళీ కన్ఫెషన్ ద్వారా అతను రికవరీ కూడా చేసాం. ఒక నైఫ్ ఒకటి ఆ టిఫిన్ బాక్స్ ఏదైతే వాళ్ళు క్యారీ చేస్తుందో అవన్నీ కూడా అక్కడ రికవరీ చేసాం. నిన్న అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. అతని పేరు దుర్గయ్య, 40 years వయసు ఉంటుంది. అతని కోర్టులో యేసు, అతని పేరు ఎలియాస్ యేసు. అతని కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఫర్దర్గా ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకొక సెల్ ఫోన్ ఏదైతే ఆ వాగులో పడేసిందో అది సెర్చ్ చేయించాం స్విమ్మర్స్ ద్వారా, కానీ దొరకలేదు. అది మళ్ళీ ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకుని మళ్ళీ దాని మీద విచారణ చేసి అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. మృతురాలు ఫతేనగర్లో ఉంటుందండి. ఫతేనగర్లో ఉంటుంది ఆమె లేడీ. ఆమె 45 years ఉంటుంది. తనకి కూడా 3 పిల్లలు ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. ఇది నైబర్ ఎవరైతే ఉన్నాడో అతనితో చేశాని అతనితో కొంచెం ఎఫ్ఐఆర్